ఓకే. ఇది కూడా తిరుపతి తీసుకెళ్ళామంటే అది కూడా ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటాం కదా, వీళ్ళకి ఎంతమంది దర్శనం చేశాము. సో వీళ్ళ మనసులో ఉంటది కదా, అంటే వీళ్ళు మాకు స్వామి దగ్గరికి ప్రోటోకాల్ తీసుకెళ్లారు, వీళ్ళు మాకు దర్శనం చేయించారు, వీళ్ళకి మేము కొంచెం మేము వీళ్ళ పక్కన ఉంటాం, ఓట్ చేస్తామని ఆలోచన వాళ్ళకి ఉంటది. ఆ విధంగా ఆలోచించి చాలా మంది క్యాడర్ మేము తీసుకెళ్ళాం. శ్రీనివాస్ మీరు ఇంటర్వ్యూ చేశారా? శ్రీనివాస్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారా? మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్స్ అడిగారు అప్పుడు? శ్రీనివాస్ గారు నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు, నేను మాత్రం శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను. ఫోన్ రిపేర్ అయిన వెంటనే ఆ ఇంటర్వ్యూ మీకు చూపిస్తాను. ఓకే, మీ దగ్గర ఉన్నట్టుంది నాకు తెలిసి. నిజంగా రియల్ గా నా ఫోన్ పగిలిపోయింది యాక్సిడెంట్ లో. ఓకే, రిపేర్ కి ఇచ్చాను. ఓకే, అయిన తర్వాత పంపిస్తారు కదా, చూస్తాను నేను ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మీరు అడిగారు, ఇంతవరకు ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి మీ ఆర్టీవీకి నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇట్స్ ఫన్నీ ఇంటర్వ్యూ, ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకే, ఇంకేం చెప్పారు? ఏమి ఇష్టం అంటే వంటలు ఇష్టం అని అడిగాను అన్నారు కదా ఇంటర్వ్యూలో. అతనికి ఫుడ్ లో నాటుకోడి ఫ్రై ఇష్టం అండి, బాగా తింటారు. పొటాటో ఫ్రై ఇష్టం, సాంబార్ ఇష్టం. అలా స్వీట్స్ లో అతనికి సున్నుండి ఇష్టం, రవ్వ లడ్డు చాలా బాగా ఇష్టం. అలా కొన్ని ఉన్నాయి అతనికి టేస్ట్ లో. చేసి పెట్టేవారా మీరు కోడి కూర సున్నుండ్లన్నీ? యాక్చువల్ గా నేను కుకింగ్ ఏమంటే నేను నా చేతితో రోజుకి ఒక 20-30 మందికి వండి పెట్టేదాన్ని అండి. ఎవరు ఆశ్చర్యపడేవాళ్ళు, మేడం మీరు ఇంట్లో వంటలు ఎంత బాగా చేస్తారని. నేను వంటలు బాగా చేస్తాను. వాణి గారు వంటలు బాగున్నాయనివరా, మీ వంటలు బాగున్నాయనివరా? అసలు ఆవిడ ఎప్పుడు వంట చేయదంటండి. ఓకే, ఎప్పుడు ఆవిడ వంట చేసి పెట్టలేదని చెప్పేవారా శ్రీనివాస్? ఎప్పుడు కూడా అతని 30 years లైఫ్ లో ఆవిడ ఎప్పుడు కూడా వంట చేసి పెట్టలేదంట, ఎప్పుడు కూడా వడ్డించలేదంట. ఎప్పుడు పని వాళ్ళు వంట చేస్తారంట, ఆ పని వాళ్ళు వంట చేసి అక్కడ హాట్ ప్యాక్స్ లో పెట్టేస్తే అతను ఇంటికి వెళ్ళి పాపం వడ్డించుకొని తినేసి పడుకునేవాళ్ళంట. సో మీరు వంట చేసి అయితే వడ్డించారు. ఓకే, సో ఇప్పుడు మరి పిల్లలంటే అంత ఇష్టం కదా, ఇప్పుడు పిల్లలకు దూరంగా ఉండాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆయన ఆవిడ పిల్లల మైండ్ సెట్ కూడా చేసి, పిల్లలు కూడా మొన్న అతని మీదకి చంపడానికి వెళ్ళారు కదా, కొట్టడానికి. పిల్లలు కూడా అతని రాజకీయ భవిష్యత్తుని ఇంకా తీసేసి ఎమ్మెల్సీ వద్దు తీసేయండి అని చంపడానికి వెళ్ళినప్పుడు అతను కొంచెం అంటే భయపడుతున్నారు అనమాట. ఎమోషనల్ గా అతను కూడా భయపడుతున్నారు. అంటే మదర్ లాగా తయారయ్యారేమో, తండ్రిని ఇంకా అర్థం చేసుకునే స్థితికి వీళ్ళు రాలేదు. వీళ్ళు కూడా పిల్లలు పుడితే అప్పుడు అర్థం అవుతుంది, ఒక తండ్రి పెయిన్ ఏంటో అర్థం అవుతుంది, అప్పుడే తెలుసుకుంటారు వీళ్ళు అని అతను ఆలోచన. కానీ అక్కడికి వచ్చింది భార్య పిల్లలు కదా, ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చుని మాట్లాడుంటే కదా. భార్య పిల్లలు వచ్చే విధానం గోడలు పగలగొట్టుకొని అతను లేరు కదా ఇంట్లో, పలాసలో ఉన్నారు కదా ఆ టైంలో. పలాసలో ఉన్నప్పుడు ఒక 5 మంది నీ క్యాడర్ ని తీసుకొచ్చి నువ్వు డోర్ బద్దలు కొట్టేసి, డోర్ కోసేసి, స్టీల్ డోర్స్ అండి బాబోయ్, స్టీల్ డోర్స్ ని పెద్ద పెద్ద రంపాలతో గోల్ చేసి, గుణపంతో పొడి చేసి, అతను వచ్చినప్పుడు అతని మీద కూడా గుణపం పట్టుకుని అటాక్ చేస్తే ఎవరికైనా భయం ఉంటదండి. మీరు చూడడానికి ఏదో అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు గుణపాలు మంది మార్బలంతా రారు కదా, ఇద్దరే పిల్లలు ఆడపిల్లలు రావాలి, వచ్చి మీ నాన్నతో కలవాలి. అది ఎప్పుడో కలవాలి, అసలు 2 సంవత్సరాల క్రితమే కలవాలి. 2 సంవత్సరాలు అసలు నాన్న తిన్నాడో లేదో పాపం. చాలా రోజులు అతను కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడ్డారు చాలా రోజులు. అతను చాలా రోజులు కొద్ది రోజులు తిరగలేకపోయి, గడప తిరిగినప్పుడు పాపం హీట్ స్ట్రోక్, ఒకసారి వడదెబ్బ తగిలి పడిపోయినప్పుడు చాలా హెల్త్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు అసలు ఎవరు రాలేదే, పాపం ఎవరు లేని అనాథలా ఉన్నారు. నేను చేశానండి, ఖచ్చితంగా చేశాను. ఓకే, ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మనం మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్తో కూడా నేను ఫోన్ చేస్తున్నాను, బహుశా ఆయన తీస్తే గనక నేను మాట్లాడతాను. మీరు లైన్ లోనే ఉండండి. మీకు చేసిందా లేదా సేవలను అడగండి. దువ్వాడ శ్రీనివాస్ కి ఫోన్ చేస్తున్నాను. నాకు వీడియో కనబడట్లేదు ఏంటండి? దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో చూడండి ఏదో పెట్టుకున్నారు. సో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ తీయట్లేదు. ఓకే, నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను దువ్వాడ శ్రీనివాస్తో. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏం సలహా ఇస్తారు? నేను ఒక్క సలహా అండి, పాపం చాలా 5 days నుంచి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. పాపం ఇంట్లో భోజనం కూడా పెట్టే వాళ్ళు లేరు, పాపం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. పాపం చాలా మెంటల్ గా నిన్న ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించింది. పాపం అతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చాలా భావోద్వేగానికి గురి ఏడ్చారు, చాలా బాధ అనిపించింది. వాళ్ళు కూడా అంత మొండిగా అతని మీద అలా చేయడం చాలా తప్పు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పెద్దల్ని పంపించి. ఇలాగ రోడ్డుకి ఇచ్చి
నువ్వేదో ఏదో సపోర్ట్ తో ఇలాగా పబ్లిక్ చేసి అతన్ని ఇలాగా ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదు. నేను అతనికి చాలా స్ట్రాంగ్ గా ఉండమని చెప్పాను. స్ట్రాంగ్ గా ఉండండి, ఏం పర్వాలేదు, పరిస్థితులు సర్దుమణుగుతాయి, వాళ్ళకి ఏమైనా చేయాలంటే చేసి పెట్టండి, మీ మనసుకి ఏది నచ్చితే చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఇచ్చేయమని అడుగుతున్నారు కదా, అది కూడా ఇచ్చేస్తే మరి శ్రీనివాస్ రోడ్డు మీద ఉండాల్సి వస్తుందేమో. అందుకనే మరి అతను ఇవ్వని అంటున్నారండి, లేకపోతే ఇంతవరకు రాదు. అతను అది కూడా ఇచ్చేస్తే నిలువు నీడ లేకుండా ఎక్కడ ఉంటాడు ఒక నాయకుడు? ప్రజల దగ్గర ఉండాల్సిన నాయకుడికి నిలువు లేకపోతే ప్రజలు ఎక్కడికి వస్తారు? ప్రజలు ఎవరితో సమస్యలు చెప్పుకుంటారు? ఇప్పుడు అధికార పార్టీ చాలా ఇబ్బందులు పడుతుంది ఈ పార్టీని. మరి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఇతన్ని కాంటాక్ట్ అవుతారో? ఇతనికంటూ ఒక నీడ లేకపోతే ఉండాలి కదా. అందుకనే అతను ఇంత గట్టిగా ఫైట్ చేయడానికి కారణం. ఇది కూడా నాకు లేకపోతే 20 కోట్ల ఆస్తి రాసిచ్చారు, 8 కోట్ల ఇల్లు రాసిచ్చారు, 30 కోట్లు దగ్గర దగ్గర. ఇంకా పాప చదివిస్తానంటున్నారు, ఇంకా చిన్న పాపకి పెళ్లి కూడా నేనే చేస్తానంటున్నారు. ఇన్ని చేసిన తను ఇల్లు ఒక్కటే ఇవ్వనంటున్నారంటే అందరూ అర్థం చేసుకోండి. పాపం అది కూడా లేకపోతే నేను నిలువ నీడ లేకుండా అయిపోతాను కదా, ఇంకెక్కడ ఉంటాను, నా ప్రజలకు దగ్గరలో నేను ఎలా ఉండగలను అని ఒక ఆలోచన. ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు నేను ఇస్తానండి, ఇవ్వనని అనట్లేదు, నేను ఇస్తాను. కానీ మరి ఇప్పుడు ఈ కొద్ది రోజులు అక్కడ ఎక్కడ ఉంటారు? ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే ఇంకో 2 years పడుతుంది కదా. ఈ 2 years మళ్ళీ ఎక్కడ ఉంటారండి? అద్దెంట్లో ఉంటే బాగోదు కదా నాయకుడు, అద్దెంట్లో ఉంటే బాగోదు కదా. ఊర్లో ఇంత పరపతి ఉన్న మనిషి అద్దెంట్లో ఉంటే బాగోదు కదా. సో ఒకవేళ ఆస్త్రాన్ని ఇచ్చేస్తే ఆదుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? యా, ఆఫ్ కోర్స్, ఆల్వేస్ అండి. నా ఫ్రెండ్స్ కి నేను నాకు ఎవరైనా లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏ సహాయం కూడా చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ కంటే నేను ఎప్పుడు సాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అది నా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. నేను అందరికీ నా దగ్గర పనిచేసిన ప్రెసెంట్ ఉన్న 2 డ్రైవర్లకి నేను ఇల్లు కట్టించాను. వాళ్ళిద్దరికి అడగండి, కావాలంటే పిలిపించి మీరు. 2 డ్రైవర్స్ కి ఇల్లు కట్టించాను, పని మనిషికి పెళ్లి చేసినా నేనే దగ్గరుండి. నా దగ్గర ఎవరు పని చేసినా వాళ్ళందరి కోసం నేనే చూసుకుంటాను. నా దగ్గర చదువుకునే నా దగ్గర ఉన్న డాన్స్ పిల్లలు చాలా మందికి పేదవాళ్ళు అయితే వాళ్ళందరికీ ఫీజులు కట్టి చదివించాను. వాళ్ళందరూ ఒక అమ్మాయి చెప్పారా శ్రీనివాస్ కి పోతే పోయింది, ఆ ఇల్లు కూడా ఇచ్చేసి వచ్చేసాయి, నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను, కావాలంటే ఇల్లు కట్టుకోవచ్చు ఒక స్నేహితురాలుగా, ఫ్రెండ్ గా అని చెప్పారా మరి మీరు? అలా నేను చెప్పనండి, ఎందుకంటే ఈ 2 years ఇప్పుడు ఇతను ప్రజల దగ్గరగా ఉండాలి, ఇల్లు కూడా ఇచ్చేస్తే ఎలాగ అవుతుంది చెప్పండి? అవ్వదు కదా. నేను అలా చెప్పలేదు. మీరు హెల్ప్ చేస్తారా అంటే చేస్తాను అంటున్నాను. ఓకే, నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి మీరు కాల్ చేస్తారా? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో మాట్లాడతారా యోగక్షేమం గురించి ఒక్కసారి? ఎందుకంటే ఆయన ఇబ్బందులు ఉన్నారని అంటున్నారు కదా. నాకు ఫోన్ అంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే మేబీ ఏదైనా డిబేట్ దేంట్లో ఉన్నారో ఏమోనండి. ఒకసారి మీరు కాల్ చేయండి. ఒకసారి సార్ పిఏకి ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, నెంబర్ చెప్తాను, వాళ్ళ పిఏకి ఫోన్ చేయండి. ఓకే, ఒకసారి చేయండి. 905222. ఆన్లైన్ వద్దులేండి, మళ్ళీ నేను తీసుకుంటాను, మా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఒకసారి PCR మాధురి గారి దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకోండి. అండ్ కలిపినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడారు? ఈ రోజు ఉదయం నుంచి మాట్లాడారా మీరు శ్రీనివాస్ తో? ఈ రోజు నేను డిశ్చార్జ్ అయినప్పుడు దగ్గర డాక్టర్స్ తో మాట్లాడారండి. మాట్లాడి దగ్గర నుండి డిశ్చార్జ్ అవి పెట్టారు. నా యోగక్షేమాలు తెలుసుకున్నారు, నేను ఎలా ఉన్నాను, తగ్గిందా లేదా అవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుని డిశ్చార్జ్ చేసి నేను ఇంటికి వచ్చినంత వరకు నాతో మాట్లాడారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, నెంబర్ చెప్పండి. ఇప్పుడు నెంబర్ చెప్తున్నారు కాబట్టి మేము యూజ్ చేసాం. ఓకే అండి, మీరు చెప్పిన నెంబర్కి మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. చేయమనండి, తీసుకోమనండి, సార్ ఎక్కడున్నారు చెప్తాడు. ఏం మాట్లాడారు ఉదయం ఫోన్ చేసి? అదే హెల్త్ ఎలా ఉంది, తగ్గిందా అని చెప్పారు. డాక్టర్స్ తో కూడా మాట్లాడారు, డాక్టర్స్ అందరూ కూడా ఓకే అని చెప్పారు. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైనా అవుతుందేమో అని టెన్షన్ పడ్డారు, అవేమీ లేవు, నార్మల్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి డిశ్చార్జ్ తీసుకో అని చెప్పారు. ఇక్కడ నాకు ఫ్లాట్ ఉంది కదా, ఫ్లాట్ కి వచ్చేస్తానంటే వెళ్ళిపోమని చెప్పారు. మరి ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? ఎందుకు అలా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తిట్టారండి. ఎన్ని కలలు కన్నా ఇంత ఫైట్ చేస్తావు, రాజకీయంగా ఇంకా ఎంత లైఫ్ చూడాలనుకున్నావు, నాకు దగ్గరుండి గెలిపిస్తానన్నా, మళ్ళీ రాజకీయాలను సపోర్ట్ చేస్తానన్నా, ఇలా చనిపోతే ఎలాగా అని కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. కొంచెం దువ్వాడ శ్రీనివాస్ గారు పిఏ లైన్ లో ఉన్నారు. హలో అండి, RTV నుంచి మాట్లాడుతున్నాం అండి. శ్రీనివాస్ గారు ఉన్నారా? నేను ప్రస్తుతానికి లీవ్ పెట్టాను సార్, మా ఇద్దరు ఉన్నాను. నేను
వెళ్ళలేదు. మీ వాయిస్ నాకు అర్థం కాలేదు. నేను ఈరోజు లీవ్ పెట్టాను సార్. సార్ దగ్గరికి వస్తాను లేదు సార్. ఓకే ఓకే సరే, నేను మళ్ళీ వేరే నెంబర్కి ట్రై చేస్తాను. ఓకే అండి. మాధురి గారు చేశారండి, ఏమన్నారండి? ఆయన లేరంట, పిఏ వేరే చోట ఉన్నారంట, లీవ్లో ఉన్నారంట. ఓకే ఓకే, ఏం మాట్లాడారు మీరు? ఈ కార్ యాక్సిడెంట్ గురించి ఏమన్నారు? ఆయన కంగారు పడ్డారా శ్రీనివాస్? ఏడ్చారంట కూడా అండి. ఏడ్చారా? ఏడ్చారంట. అంటే మీతో మాట్లాడుతూ కూడా ఏడ్చారా? ఏడ్చారు. మరి చూడటానికి రాలేదా? చూడటానికి వస్తానని అనలేదా? అంటే చూడ్డానికి యాక్చువల్గా రావాలి, కానీ వస్తే అక్కడ సిచ్యువేషన్స్ మీకు అందరికి తెలుసు కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో అతను ఉన్నారో మీకు తెలుసు కదా. రావాలని ఉన్నా రాలేకపోవచ్చు. వీడియో కాల్ మాట్లాడారా, నార్మల్ కాల్ మాట్లాడారా? వీడియో కాల్ చేశారు, నార్మల్ కాల్ చేశారు, అక్కడ డాక్టర్స్ తో వీడియో కాల్ కూడా చేశారు. ఎలా ఉందని, బ్లీడింగ్స్ ఏమైనా అయ్యాయా, బ్లడ్ ఇంజురీస్ ఏమైనా అయ్యాయా అని చూసారు. పర్వాలేదని చెప్పాను నేను. ఓకే అని చెప్పిన తర్వాత యాక్చువల్ నేను శ్రీకాకుళం హాస్పిటల్ జాయిన్ అవుదాం అనుకుంటే శ్రీనివాస్ గారే వైజాగ్ హాస్పిటల్ అపోలోకి రిఫర్ చేశారు. అపోలోలో అడ్మిట్ అయ్యాను. వాళ్ళు కూడా డాక్టర్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, అక్కడ స్టాఫ్ వాళ్ళంతా. మీరు అసలు ఇలా చేయకూడదు, మీకు అందరం మేము సపోర్ట్ ఉన్నాం కదా అని చెప్పారు. ఈ రోజు మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలు కూడా చాలా మంది వచ్చారు నా దగ్గరికి, కలిశారు. మేమందరం మీకు సపోర్ట్ చేస్తున్నాం, న్యాయం మీ వైపు ఉంది, మాకు తెలుసు, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు వాళ్ళు కూడా. ఆయన కుటుంబ వివాదాల గురించి కూడా ఎప్పుడైనా ఏడ్చేవారా? మీ దగ్గర బాధపడ్డారా, ఏడ్చారా? చాలా సార్లు బాధపడి, నా దగ్గరే కాదండి, క్యాడర్ దగ్గర కూడా చాలా బాధపడే వాళ్ళండి. ఎందుకంటే ఏ భర్త అయినా నేను కష్టపడి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫ్యామిలీ కుటుంబం కోసమే కష్టపడతారు. కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏ భర్త ఎవరైనా ఏం కోరుకుంటారు? భార్య నుంచి కొంచెం ప్రేమ. ఎవరైనా సరే, ఎంతటి కోటీశ్వరుడైనా, ఎన్ని వేల కోట్లున్నా మనిషికి కావాల్సింది కొంచెం హ్యాపీనెస్. ఎవరైనా ఏం కోరుకుంటారు? నేను ఎంత కష్టపడి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం భార్య సపోర్ట్ కావాలి అని కోరుకుంటారు. ఆమె అసలు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అసలు ఆమె పైన ఎప్పుడు క్యాడర్ తో బెడ్రూమ్ లో పట్టుకొని మాట్లాడుకుంటదంట. ఆవిడ చాలాసార్లు చెప్పిందండి, నాకు లేడీస్ అంటే ఇష్టం ఉండదు, నాకు జెంట్స్ ఇష్టం, నాకు ఎప్పుడు మగవాళ్ళతో మాట్లాడడం ఇష్టం అని నాకు కూడా చెప్పింది. అంటే ఆ ఓదార్పు మీ దగ్గర నుంచి ఆయనకు లభిస్తుంది అని ఆయన ఫీల్ అవుతున్నారా? ఏంటండి? అంటే ఆయన కుటుంబ కలహాల్లో, ఆయన బాధల్లో ఉంటే ఓదార్పు కేవలం మీ దగ్గరే దొరుకుతుంది అని ఆయన ఫీల్ అయ్యేవారా? అదే మీరు అతనికి అడగాలి మరి. అలా ఫీల్, నేను ఎప్పుడైతే అలా అడగలేదు. నేను ఎవరికి ఎప్పుడు హెల్ప్ చేసినా, నేను ఏం చేసినా ఎవరికైనా కానీ, అది ఆడ మగ ఎవరికైనా కానీ ఏ హెల్ప్ చేసినా నేను వాటి నుంచి కూడా ఏదో పొందాలని కోరుకోను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నేను మీకు ఎలా చేసినాను కదా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను ఏ రోజు కూడా క్వశ్చన్ చేయలేదు, ఏ రోజు కూడా. అంటే ఇంకో పర్సనల్ నెంబర్ ఉందండి శ్రీనివాస్ గారిది? 869 ఉంది చివరి నెంబర్. అది కాకుండా 86 చివరి నెంబరే చెప్తున్నాను నేను, 869 ఉంది. అది కాకుండా ఇంకొకటి ఉందా? ఇంకోటి ఉంది, కానీ ఈ నెంబరే లిఫ్ట్ చేస్తారండి. యాక్చువల్ గా నేను ఒకసారి కనుక్కుంటాను అక్కడ. ఒకసారి ఇప్పుడే లైవ్ లో కాల్ చేస్తారా? ఎందుకంటే ఆయన అక్కడ బాధల్లో ఉన్నారు, ఇక్కడ మీరు బాధల్లో ఉన్నారు, వాణి ఏమో వాళ్ళ ఇంటి ముందు బాధల్లో ఉన్నారు. మాధురి గారు చేస్తున్నానండి, ఒకసారి కాల్ చేస్తారా మీరు? ఒక్క నిమిషం. దువ్వాడ శ్రీనివాస్కి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నారు మాధురి. ఆయన ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ నాకే కాల్ చేస్తున్నారండి, మీరు లైన్లో ఉండండి. మాధురి గారు నాకే కాల్ చేస్తారు ఇప్పుడు. మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తే తీయట్లేదు ఆయన. కాల్ చేస్తున్నా.
ఒకసారి పీసీఆర్ మీ నుంచి కూడా ట్రై చేయండి. దువ్వాడ శ్రీనివాస్కి కాల్ బ్యాక్ చేశారు. हर घर तिरंगा अभियान तिरंगे की शान में एक यूनिक फेस्टिवल बन चुका है. And once again, the country is gearing up to celebrate the Festival of Independence with joy and enthusiasm through the Har Ghar Tiranga campaign. So, from August 9 to 15, దువ్వాడ శ్రీనివాస్కి కాల్ చేస్తున్నాం. ఒకసారి ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే మనం మాట్లాడదాం. ఆ కాల్ బ్యాక్ చేశారు, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. బహుశా సైలెంట్లో ఉందో. associated with this campaign, hoist the tricolor at your home and upload your selfie on Har. మీరు వేరే నెంబర్ ఉందన్నారు కదా, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి మాధురి గారు. ఓకే, నేనైతే 869కి ట్రై చేశాను. రింగ్ అవుతుందండి. దువ్వాడ శ్రీనివాస్కి కాల్ చేస్తున్నారు, రింగ్ అవుతోంది. మీ దగ్గర ఇంకొక ఫోన్ లేదండి? చెప్పాను కదా యాక్సిడెంట్ లో ఫోన్ డ్యామేజ్ అయిందని. మీరు చేసేది 869కేనా? 869కి అండి. ఓకే రెండు నెంబర్స్ ఒక ఫోన్ లోనే ఉంటాయండి. ఓకే సార్, మా పీసీఆర్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. ఓకే, మీరు కాల్ చేస్తుంటే బ్లాంక్ వస్తుంది వీడియో. ఓకే ఓకే, మీరు ఇంతకు ముందు కూడా చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించారు, ఆయన మీకు చాలా ధైర్యం చెప్పారంటున్నారు కదా, ఏం జరిగింది అసలు అప్పుడు? అదే ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇదిగా అనిపిస్తోంది అని చిన్న కొంచెం అదే సూసైడల్ టెండెన్సీ కొంచెం అనిపించి హ్యాంగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు సార్ కొంచెం ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు కొంచెం చెప్పారు, ఇవన్నీ ఇలా తప్పు, స్ట్రాంగ్ గా ఉండాలి, అందులో పాలిటిక్స్ లో ఉండాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయగలగాలి, నేను ఒక ఫ్రెండ్ గా ఎప్పుడు ఉంటాను, నీకు గైడ్ చేస్తూ ఉంటాను అని చెప్పారండి. అంతేగాని దీనికి నాకు ఒక 33 సంవత్సరాలండి, అతనికి ఒక 58 సంవత్సరాలు. దీన్నేమో పెద్ద పెద్ద ఇది చేసి ఇష్యూ చేసేసి ఆవిడ. మరి ఆ విషయాన్ని మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? ఆ విషయాన్ని మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? వాణి ఇలా అంటున్నారు, నన్ను శ్రీనివాస్కి నాకు ముడిపెడుతున్నారు, ఇలా రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్ గా నేను ఎప్పుడు చెప్పలేదండి, కానీ ఆవిడే చెప్పిందంట మా హస్బెండ్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా బావగారు వాళ్ళకి, అందరికి ఆవిడే చెప్పిందంట. యాక్చువల్ గా ఆవిడే చెప్తున్నాను కదా, ఇంటెన్షన్స్ తో, కొన్ని బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఆవిడ ఇవన్నీ చేసిందండి. బాగా బ్యాడ్ ఇంటెన్షన్స్ అన్నమాట అవన్నీ, మరేం కదంతా బ్యాడ్ ఇంటెన్షన్స్. మాధురి గారు, నేను ఎక్కడో విన్నాను మీరు అనటం, అంటే మీకు ఆయన సోదర సమానులు అంటే కాదు, బావ వరుస అవుతారు అని. మీకు అంటే బావ వరుస ఎలా అవుతారు? అంటే యాక్చువల్ గా మాది కాసిపు గోత్రం అండి. మా ఇంటి పేరు యాక్చువల్ గా దివ్వల, అత్తగారి ఇంటి పేరు మాధురి. దివ్వల అంటే మా అత్తగారు వాళ్ళు. యాక్చువల్ గా మా ఫాదర్ వాళ్ళ ఇంటి పేరు హనుమంత్, నేను హనుమంతు మాధురి. యాక్చువల్ గా మా హనుమంతు అంటే కాశ్యప్ గోత్రం, దువ్వాడ అంటే మాది భరద్వాజ్ గోత్రం. మా మాయగారి వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయంటే యాక్చువల్ గా అంటే గోత్రం పరంగా వరుస అవుతారు అనమాట. అంటే మా కాశ్యప్ గోత్రానికి భరద్వాజ్ గోత్రం మాకు వరుస అవుతారు.